హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఫ్యూచర్లో పబ్జీ రిలేటెడ్ కానీ, అంటే పబ్జీ హ్యాక్స్ కానీ, పబ్జీ బీజిఎంఐ ఈఎస్పీస్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలోవర్స్ పెంచుకోవడం అండ్ వాటి పాస్వర్డ్స్ని క్రాక్ చేయటం అండ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి గివ్అవేస్ కూడా వస్తూ ఉంటాయి. సో దట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు ఒక నోటిఫికేషన్స్ వస్తాయి వెంటనే. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గైస్ మనకి ఈరోజు టాపిక్. ఇదేంటంటే ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ JNTUK R19 యూనిట్ 3 నుంచి. సో మనమైతే ఇది తీసుకున్నాం ఈ టాపిక్. అండ్ ఇప్పటిదాకా అయితే JNTUK R19 యూనిట్ 2 కోరిలేషన్ రిగ్రెషన్కి సంబంధించిన చాప్టర్కి సంబంధించిన వీడియోస్ మొత్తం అయితే చేయడం జరిగింది. సో అవి నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ ఎండ్ స్క్రీన్లో అయితే ఉంటాయి, డిస్ప్లే అవుతాయి. అండ్ పైన కార్డ్స్లో కూడా ఉంటుంది JNTUK యూనిట్ 2 కోరిలేషన్ రిగ్రెషన్ అని చెప్పేసి చూడండి. సో ఇంకా టాపిక్ కంటిన్యూ చేద్దాం. కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అసలు మనకి నార్మల్గా ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పటిదాకా అయితే డిస్క్రీట్ అన్నీ అయిపోయినాయి. సో కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఈ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి అన్ని వాల్యూస్ అయితే చేంజ్ అయిపోతాయి. వీటికన్నిటికీ ఇంటిగ్రేషన్స్ వస్తాయి. అదే ఇప్పటిదాకా మనం చూసుకున్నట్టయితే మీన్కి కానీ, వేరియన్స్కి కానీ, ఒక్కొక్క దాంట్లో మ్యూ కానీ, ల్యాండా కానీ ఇట్లా వాల్యూస్ వచ్చినాయి. అదే ఇప్పుడు కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ప్రాబబిలిటీ అనేటప్పుడు కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. సో దీనికైతే ఇంటిగ్రల్స్ ఇవన్నీ వస్తాయి ఈ ఫార్ములాస్లో. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు E(x), దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ f(x) dx. సో ఇంకా if x is defined from a to b, then mu is equal to integral of a to b x into f of x dx. So mod is a value of x for which f of x is maximum. Mod is given by f dash of x is equal to 0. mod ని మనం f dash of x తో డినోట్ చేస్తాం అండ్ మీన్ మ్యూని E of x తో డినోట్ చేస్తాం. అండ్ ఇవన్నీ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి సో దట్ మనం ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మీడియన్ ఇంటిగ్రల్ a to mu f of x dx is equal to ఇంటిగ్రల్ m to b f of x dx, that is equal to 1/z. సో తర్వాత వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం అనమాట. సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞ x - మీ హోల్ స్క్వేర్ అంటే f of x dx. సో ఇది వేరియన్స్కి ఎక్కడున్నా కానీ ఫస్ట్ మనకి బేసిక్ ఇదే ఉండేది. సో వేరియన్స్కి E of x హోల్ స్క్వేర్ అని చెప్పి సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు E of x హోల్ స్క్వేర్, మ్యూ స్క్వేర్ మైనస్ E of x హోల్ స్క్వేర్ అని తీసుకుంటాం కదా. సో ఇది వన్ టైప్ అనమాట వేరియన్స్కి. తర్వాత దీన్ని ఇఫ్ x ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ a to b, దెన్ ఈ వేరియన్స్లో ఎక్స్ కానీ, అది వేరియన్స్ కానీ, మీన్ కానీ, మీడియన్ కానీ ఒక వేరియబుల్ అనేది డిఫైన్ చేస్తే మనం, అంటే లిమిట్స్ అనేది డిఫైన్ చేస్తే మనం ఫస్ట్ లోయర్ లిమిట్ గాను, తర్వాత ఉన్నది అప్పర్ లిమిట్ కానీ తీసుకుంటాం. సో ఇదనమాట వీటికి ఫార్ములాస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఇఫ్ a random variable has a probability density as f of x is equal to 2 into e power minus 2x for x is greater than 0 and 0 for x is less than or equal to 0. Find the probability that it will take on a value. ఫస్ట్ కండిషన్ వచ్చేటప్పటికి బిట్వీన్ 1 and 3 అండ్ సెకండ్ కండిషన్ గ్రేటర్ దాన్ 0.5. సో ఇదైతే ఫస్ట్ కండిషన్. ఇక్కడ ఏమన్నాడు, x గ్రేటర్ దాన్ 0 అన్నాడు. x గ్రేటర్ దాన్ 0 అంటే సో 1 నుంచి ఎంత అన్నా కావచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు, బిట్వీన్ 1 and 3 అన్నాడు. సో P(1) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 1 నుంచి 3కి 1 కూడా కౌంటబుల్ అండ్ 3 కూడా కౌంటబుల్. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఇక్కడ రాసుకున్నాం ఇంటిగ్రల్ 1 to 3 బిట్వీన్ 1 and 3 ఇంటిగ్రల్ 1 to 3 f of x dx. ఇక్కడ f of x వాల్యూ 2 into e power minus 2x. సో 1 to 3. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e power minus 2xకి e power minus 2x బై డిఫరెన్షియేషన్ ఆఫ్ -2x. ఇక్కడ -2x డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేది -2. సో 2 into e power minus 2x బై -2. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసాం, లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. సో ఇదైతే ఫార్ములా ఇంటిగ్రల్ e power minus ax dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు e power minus ax బై డిఫరెన్షియేషన్ d by dx of ax అంటే -a. సో ఇదన్నమాట ఇంటిగ్రల్ ఆఫ్ -2xకి ఫార్ములా. అండ్ సో మైనస్ ఆఫ్ e power minus 6
మైనస్ ఈ పవర్ మైనస్ 2. సో లిమిట్స్ అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తాం ఎందులో అన్న. సో అప్పర్ లిమిట్ వచ్చేటప్పటికి ఈ పవర్ మైనస్ 2 ఆఫ్ 3 మైనస్ ఈ పవర్ మైనస్ 2 ఆఫ్ 1. సో కింద ఉన్న ఈ మైనస్ 2 అండ్ పైన ఉన్న ఈ ప్లస్ 2 రెండు క్యాన్సిల్. ఆన్సర్ మనకి మైనస్ మిగిలింది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఈ పవర్ మైనస్ 2 మైనస్ ఈ పవర్ మైనస్ 6. సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ కండిషన్ బిట్వీన్ 1 and 3. తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0.5 అన్నాడు. సో పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0.5. గ్రేటర్ దాన్ 0.5 అంటే 0.5 అన్నా కావచ్చు, 0.5కి అన్న ప్లస్ కావచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0.5 to infinity f of x dx. So that is equal to integral 0.5 into 2 power minus 2x into dx. So that is equal to e power 2 into e power minus 2x by minus 2 into 0 integral 0.5 to infinity upper limit and lower limit. So that is equal to minus e power minus infinity minus e power minus 1. That is equal to minus e power minus infinity. E power value suppose e power 0 అంటే 1. సో అట్లా ఉన్న మైనస్లో ఉంది కాబట్టి let it be 0. సో 0 మైనస్ e power minus 1. That is equal to e power minus 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేయండి. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకా సెకండ్ మోడల్ కూడా ఉంటుంది. ఇదే సెకండ్ మోడల్ వచ్చేటప్పటికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తాం డైరెక్ట్గా. అది అన్నోన్ వేరియబుల్స్కి. అది కూడా ఇందులో ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే అందులో మనం మీన్ వేరియన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలా, అవి డైరెక్ట్గా మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం లిమిట్స్ యూజ్ చేసి డిటర్మైన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈ వాల్యూస్కి మనం మీన్ వాల్యూ అండ్ ఇందులో ఉన్న కే వాల్యూ, వేరియబుల్ వాల్యూ, మీన్ వాల్యూ అండ్ వేరియన్స్ ఈ మూడు ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇచ్చింది ఏంటంటే కే ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్. సో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ల్యాండా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు. సో అన్నాడు కాబట్టి సో మనకి మామూలు ఫార్ములా మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దట్ ఈస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 ఇంటూ డిఎక్స్ ప్లస్ 0 ఇంటూ ఇన్ఫినిటీ కేఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ల్యాండా ఎక్స్ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 0 ఎందుకు వచ్చిందంటే సో మనకి ఇక్కడ అన్నాడు ఇక్కడ ఏది లేదంటే అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు అంటే మనం ఇక్కడ 0 వాల్యూ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఫస్ట్ కండిషన్. సో మనం అందుకని మనం ఇక్కడ ఫస్ట్ ఇంటిగ్రల్ చేసే పాయింట్ దగ్గర 0 తీసుకున్నాం ఫస్ట్ వేరియబుల్లో. అండ్ సెకండ్ వేరియబుల్లో కేఎక్స్ తీసుకున్నాం వాల్యూ, ఈ వాల్యూ తీసుకున్నాం. కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఈ వాల్యూస్కి మనకు ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్ వాల్యూ అండ్ ల్యాండా వాల్యూ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ సెకండ్ స్టెప్లో 0 తీసుకోమన్నాడు, అదర్వైజ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే 0 తీసుకోమన్నాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ 0 తీసుకున్నాం. అండ్ తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి మనం ఈ వాల్యూ తీసుకున్నాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు కే. ఇది ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది కాబట్టి కాన్స్టెంట్ బయటికి రాసుకున్నా కే ఇంటూ ఇంటిగ్రల్ 0 to infinity x into e power minus lambda x dx that is equal to 1. So that is equal to k into x into e power minus lambda x by lambda minus 1 into e power minus lambda x by lambda square integral 0 to infinity that is equal to 1. So that is equal to k of 0 minus 0 minus 1 by lambda square is equal to 1. సో ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఎంత ఇన్ఫినిటీ పెట్టినా కానీ అది ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0నే. అది ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఈ పవర్ 0 అన్నా కానీ మనకు వచ్చేది 0నే. ఇక్కడ 0 బై ఎనీథింగ్ అంటే 1, 0 బై ఎనీథింగ్ అంటే 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. తర్వాత మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఇదే. సో మైనస్ ఈ పవర్ ఇన్ఫినిటీ సో దట్ విల్ బి 0 అండ్ మైనస్ ల్యాండా బై ల్యాండా స్క్వేర్ సో దట్ ఈస్ ఈక్వల్ టు 1.
So that is equal to k is equal to minus into minus plus k into 1 by lambda square is equal to 1. So k is equal to ఈ lambda square అయితే k is equal to lambda square. ఇప్పుడు f of x becomes, so f of x is equal to x square x into lambda square into e power minus lambda x for x greater than or equal to 0 where lambda is greater than 0. ఎందుకంటే మనకి ఇక్కడ k వాల్యూ lambda స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇందాక k ప్లేస్లో lambda స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేశాను, లేకపోతే 0 అదర్వైజ్. సో ఇప్పుడు మనకి k వాల్యూ వచ్చేసింది అండ్ ఇప్పుడు మనం అయితే వచ్చిన వాల్యూస్కి మనం మ్యూ అంటే మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన క్వశ్చన్లో మనం ఆల్రెడీ k వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, k ఈజ్ ఈక్వల్ టు lambda స్క్వేర్. అండ్ ఇప్పుడు మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మీన్ అండ్ వేరియన్స్ డైరెక్ట్గా మనకి ఫార్ములా నుంచి అయితే డిరైవ్ చేసుకుని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో మీన్ డిస్ట్రిబ్యూషన్ దట్ ఈస్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ x ఇంటూ lambda square into x into e power minus lambda x dx. So that is equal to lambda square into integral 0 to infinity x square into e power minus lambda x dx. సో ఈ వాల్యూ మొత్తం 0. సో lambda స్క్వేర్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్, ఇందులో lambda స్క్వేర్ బయట రాసుకున్నా అండ్ సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ e power minus lambda x dx. సో ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే lambda స్క్వేర్ ఇంటూ, సో ఇది యూవీ ఫార్ములాలో ఉందనుకుందాం. సో యూవీ ఫార్ములా వచ్చేటప్పటికి uv డాష్ ప్లస్ u డాష్ v. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ అండ్ తర్వాత లాంబ్డా ఉంది, సో ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఉంది. సో ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై, సో ఇది డిఫరెన్షియేషన్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ లాంబ్డా ఎక్స్ ఉంది కాబట్టి కాన్స్టాంట్ బయట రాద్దాం. సో మైనస్ లాంబ్డా అండ్ దెన్ ప్లస్ యూ డాష్ ఎక్స్ స్క్వేర్కి చేస్తే 2 ఇంటూ ఎక్స్ అండ్ దెన్ వి ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ డిఎక్స్. సో డిఎక్స్ వాల్యూ మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రల్స్ పెట్టేద్దాం. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్లో 0 చేసి 0, ఇన్ఫినిటీ చేసిన ఇన్ఫినిటీయే. సో ఇది 2, ఈ ప్లేస్లో మనం ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇన్ఫినిటీ అంటే ఈ పవర్ వాల్యూ టోటల్ 0. సో ఈ వాల్యూ అంతా 0 అయిపోయింది. సో 0 మైనస్ 0 అండ్ దెన్ ప్లస్ 0 మైనస్ 0 మైనస్ 2 బై లాంబ్డా క్యూబ్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై లాంబ్డా. సో ఇక్కడ ఈ వాల్యూ ఒక్కటే బ్యాలెన్స్ ఉండేది మనకి, 2 బై లాంబ్డా క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఈ వాల్యూ మొత్తం వచ్చేస్తే మనకి ఉండేది బై లాంబ్డా స్క్వేర్ లాంబ్డా క్యూబ్ క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై లాంబ్డా. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 2 బై లాంబ్డా. సో తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వేరియన్స్. సో వేరియన్స్కి ఫార్ములా వచ్చేసరికి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇది వచ్చేసరికి వేరియన్స్కి ఫార్ములా. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో వేరియన్స్కి ఫార్ములా అయితే ఇది. సో ఇప్పుడు చూద్దాం, మనకి మ్యూ వాల్యూ వచ్చింది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 2 బై లాంబ్డా హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 2 బై లాంబ్డా హోల్ స్క్వేర్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత? సో దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 0 టు ఇన్ఫినిటీ అని చెప్పేసి లిమిట్స్ వచ్చినాయి. సో 0 టు ఇన్ఫినిటీ. సో ఎక్స్ వాల్యూ వచ్చేటప్పటికి ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ డిఎక్స్ మైనస్ 4 బై లాంబ్డా స్క్వేర్. సో ఇది ఈ వాల్యూ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ న్యూ వాల్యూ 2 బై లాంబ్డా, దీనికి సంబంధం లేదు. సో దీనికి కాన్స్టెంట్గా రాసుకున్నా.
So that is equal to lambda cube into, so UV formula x cube into e power lambda minus e power lambda x by minus lambda x into 3 into e power x square into e power minus lambda x by lambda square plus 6x into e power minus lambda x by minus lambda cube minus 6 of e power minus lambda x by lambda power 4 to integral 0 to infinity minus 4 pi lambda square. సో ఇప్పుడు మనం ఈ వచ్చిన ఇంటిగ్రల్ వాల్యూ 0 to infinities అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా స్క్వేర్ ఇంటూ అన్ని వాల్యూస్ జీరోస్ అయిపోతాయి. 0 minus 0 plus 0 minus 0 minus 0 plus 0 plus 0 minus 6 by lambda power 4 minus 4 by lambda square. సో ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ ఒకటే మనకు బ్యాలెన్స్ అయ్యేది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే 0 ఫార్ములా అది. అండ్ సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 by lambda square minus 4 by lambda square, that is equal to 2 by lambda square. సో ఇది గాయస్ కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో 2 మోడల్స్. అంటే ఒక మోడల్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా వాడే ఇస్తాడు, వేరియబుల్ వాల్యూ వాడే ఇచ్చేస్తాడు. సో కాన్స్టెంట్ ఫైండ్ చేయమని అడగడు అండ్ మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగడు. ఇది వచ్చేటప్పటికి సెకండ్ మోడల్, వేరియబుల్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయమని అంటాడు, మీన్ అండ్ వేరియన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మోడల్స్ ఉన్నాయి. సో ఇంకా మోడల్స్ వచ్చేటప్పటికి మీడియన్ అండ్ మోడ్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటాడు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడెడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.